శనార్థి అందరు ఎట్లరు మంచిగున్నారు కదా చేలో ఇక నేనైతే ఏకదం మస్తుగున్నా ఇవాళ మరి మన అదర్స్ లా ఎసొంటి ముచ్చట్లు పట్టుకొచ్చినా అని ఆలోచన చేస్తున్నారులే చలో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇయాటి హెడ్లైన్స్ ఏందో చూద్దాం పాండ్రి. మన తాన మస్తుగా అవుతున్నది కాలుష్యం జర చూసుకొని అడిగయ్యో జనం. మంచిగా చూడుర్రి మన దగ్గర అధికారుల పనితీరు ఎన్ని చెప్పినాయిగా వీళ్ళు మారరు. గమ్మత్తుకున్నది ఇవాళొక్క ఫెస్టివల్ ఇదేం పండుగరో అని అంటున్నారు చూసిన నెటిజన్లు. ఓట్ల కోసం మంచిగా మందలిస్తున్నారు మన తాన లీడర్లు. జర బాధలు కూడా పట్టించుకోండి ఓ సార్లు. రోజు రోజుకు గరం అవుతున్నది రాజకీయం. మాకు మాత్రం న్యాయం చేయర్రి అని అంటారు ముచ్చటిన జనం. మన దగ్గర పెద్ద ఎత్తున అవుతున్నది కల్తీ ఐస్ క్రీమ్. వాటిని తయారు చేసి చెయ్యాలి క్లీన్ షేవ్. ఇవాళ మన అదర్స్ న్యూస్ లా ఒక్క ముచ్చట పట్టుకొచ్చిన గదేందంటే సరే గీ ముచ్చట అయితే పక్కన పెట్టుర్రి. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట మీద ముందుగాల ఆలోచన చేయుండ్రి. ఇప్పుడు పట్నంలా ఏడ చూసినా ఒక్కటే ఉన్నది. ఏందది? తెలుసా? ఏంది తెలవదా? చలో ఇక నేను చెప్తే ఇనుకోర్రి. పదం ఒక్కటే గాని గా పదం మీద 4 రోగాలున్నాయుల్లా. గదేందంటే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, నేల కాలుష్యం. ఇక ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. అయితే ఇంట్లో మనం ఒక్క ముచ్చట గురించి మాట్లాడుకోవాలి అలా. చలో ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట షురూ చేద్దాం పాండ్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక లోకంలో జనాభా ఎంతుంటే అన్ని రోగాలు పుట్టుకొస్తాయి. కానీ వాటికి సావేమో లేకపోయే. ఇక ఇంట్లో ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే మనుషుల వల్ల పుట్టుకొస్తాయి ఈ రోగాల వల్ల మళ్ళా మనుషులే ఆగమాగం అవుతున్నారు. మన లోకంలో ఉన్న విపరీతమైన కాలుష్యం వల్ల మనుషులైతే మంచాన పడుతున్నారు కానీ గా కాలుష్యానికి మాత్రం మందు కూడా లేదానుల్లా. ఇక్కడ అసలు ముచ్చటకొస్తే ఇప్పుడు ఇంటింటికి 1-2 బండ్లు ఉండవట్టే. బండ్లు లేని ఇండ్లే లేకపోయే. ఎవరో కొంతమందికి లేవు అంతే. అయితే ఇక రోడ్డు మీదకి పోతే ఎటు చూసినా బండ్లే, అటు పక్క చూసినా బండ్లే, ఇటు పక్క చూసినా బండ్లే, ముందుకు చూసినా బండ్లే, వెనక చూసినా బండ్లే. ఎటు పక్క నుండి ఏ లారీ ఏ బస్సు వస్తుందో తెలియదు. అసలు నేను చెప్పే ముచ్చట ఏందంటే రోజు రోజుకి శబ్ద కాలుష్యం ఎక్కువైపోతుంది. ఇది వరకు నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల జనం మత్తు తిప్పలు పడుతుండే. కానీ ఇప్పుడేమో జనం శబ్ద కాలుష్యంతో భయపడతారు. రోడ్ల మీదకి వస్తే ఏమో గా రోడ్ల పైన మస్తు బండ్లు, గా బండ్ల వల్ల మస్తు సౌండ్లు. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డాక కూడా ఇక మన అన్నలు అస్సలు ఆగరాయే. పోటీలు వాడి మరి హార్న్ కొడతారు మన బండన్నలు. ఇంకొకడేమో అక్కర్రా అని హార్న్ పెట్టుకొని వస్తాడు. ఇక మన మెట్రోని తీసుకొచ్చింది కూడా బండ్ల ట్రాఫిక్ తగ్గియనీకే, ఇంకా శబ్ద కాలుష్యం గిట్లా తగ్గించనీకి. కానీ ఎంత చేసి ఏం లాభం? జనం పెరుగుతూనే ఉండే, బండ్లు గిట్లా పెరుగుతూనే ఉండే, శబ్ద కాలుష్యము పెరుగుతూనే ఉండే. ఇక ఇది ఒకటే కాదానుల్లా, పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఇక ఏమైనా దావతులకు, సైన్మాల ఆడియో ఫంక్షన్లకు, వేడుకలు, సభలు, సమావేశాలకు ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. గాని పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు వెచ్చుడు వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. పెరుగుతున్న ఈ కాలుష్యం వల్ల జనాలు మానసిక ప్రశాంతత లేకుండా చిరాకు పడతారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద మన పర్యావరణ సార్లు ఇక ఈ శబ్ద కాలుష్యం వల్ల జనాలు బీపీ అసొంటి రోగాల కింద పడతారట. ఓ జనాలు జర పైలం అసలే రోజులు మంచిగా లేవు. అవులా ముచ్చట షురూ చేసే ముందుగాల మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలి. గదేందంటే ఇప్పుడు మనం ఈ ఏడాది పొద్దు ఏదో ఒక్క రోజు పండగ చేసుకుంటూనే ఉంటాం కదా. గదేనులా ఇప్పుడు బర్త్డే అని, గట్లనే మ్యారేజ్ డే, ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే గీ ముచ్చటంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే. చలో గీ ముచ్చటంతా చెప్పనికి ఒక్క గమ్మత్తున్నది. ఇక ఆలస్యం చేయకుండా అస్సలు ముచ్చట ఏందో చూసేయండ్రి.
ఈ రోజు ఏందో తెలిసినా మీకు? అయ్యో తెలియదా? ఏమైనా పండగ ఉంది అనుకుంటారా? ఇక నేను చెప్తే ఇనుకోరి, ఇవాళ జీరో షాడో డే అన్నట్టు. జీరో షాడో డే ఏంది అనుకుంటారా? అయితే ఈ జీరో షాడో ముచ్చట ఏంది అంటే, ఏదైనా సక్కంగా ఉన్న వస్తువును నిలబెడితే దాని కాడ నీడ అనేది కనిపించకుండా పోతుందంటనుల్లా. అయితే గిట్ల జరగనికి రకరకాల కారణాలు ఉంటాయంట గాని ఈ ఏడు మాత్రం హైదరాబాద్ లో ఈ రోజు జరిగింది. మళ్ళా మనం గిసొంటి గమ్మత్తును ఆగస్టు నెలలో కూడా చూడొచ్చంట. ఇక ఈడ ఇంకో ముచ్చట ఏందంటే, విశాఖపట్నంలో రేపు గిట్ల చూడొచ్చంట. వరంగల్నేమో 11వ నాడు, ఇక విజయనగరం శ్రీకాకుళంలో 12వ తారీఖున చూడొచ్చంట. అయితే ఈ జీరో షాడో ఏంది అంటే, ఒక నిమిషం పాటు ఏదైనా నిలువుగున్న వస్తువులు ఎండల పెడితే ఖతం, దాని కింద నీడ అనేది మాయమైతుందటనుల్లా. ఈ ముచ్చట చాలా గమ్మత్తుగున్నది కదా అని అంటుర్రు ముచ్చటిన్న పబ్లిక్. అయితే గిట్ల జరగడం ఇదేం కొత్త కాదు, ఎప్పుడు జరిగేదేనా అంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ సారు. కానీ ఏది ఏమైనా చాలా గమ్మతి కదా నుల్లా. అరే గీ ముచ్చట ఎట్లా చెప్పాలి నుల్లా? అయినా గీ ముచ్చట చెప్పినాక పబ్లిక్ అస్సలు ఏమనుకుంటారు? అనుకునుడేంది, ఆలోచన కూడా చేయాలి ఓ పారి. ఏందో ఏమో, ఇటు సర్కార్ను అనాలా అటు అధికారులను అనాలా అస్సలు సమజైతలేదు. కానీ ఏది ఏమైనా ఇట్లా చేపించుడు మంచి పద్ధతి కాదుల్లా. ఏంది గట్ల చూస్తున్నారు? అస్సలు ముచ్చట ఏందో చెప్పకుండా ఏమో చెప్తున్నానా? చలో ఓ పారి గీ వీడియో చూడుర్రి. అగో గిదెక్కడి న్యాయముల్లా? ఇగో గీ ముచ్చట ఎక్కడనో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో మహానగరమైన మన వరంగల్ జిల్లాలో జరిగిన ముచ్చట. మన కాడ బొచ్చడంత టెక్నాలజీ పెట్టుకొని ఇసోంటి పనులు చేసుడేంది? అసలు గిది ఏమైనా పద్ధతేనా? రాష్ట్రంలో ఏమైనా పనులుంటే చేయనికి మెషిన్లుండగా ఉమ్మడి వరంగల్లా శానిటరీ సిబ్బందితోనే డ్రైనేజీ క్లీనింగ్ చేపిస్తురట. అగో ఒక కాలువల చెత్తిరికిందని కాలువని శానిటరీ కార్మికుడితోని డ్రైనేజీ క్లీన్ చేపించిండ్రు. శానిటరీ ఇన్స్పెక్టర్ గున్నగా జవాన్ రవి చెప్పడంతో ప్రసాద్ అనే శానిటరీ కార్మికుడు డ్రైనేజీల దిగి చెత్తని సాపు చేసిండు. గట్ల చేపిస్తారానుల్లా, మంచిగా నీళ్ళ సంపులో ముంచినట్టు ముంచిర్రు. డ్రైనేజీ మెషిన్లు ఉన్నా గాని గిట్ల మనిషిని దింపి గిట్ల సాపు చేపించుడు ఏంది అని అడుగుతున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇప్పుడు మనం రాజకీయ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ రాజకీయంలో మనకు మస్తు నచ్చింది ఏంటంటే, ఏదో ఏడాది మొత్తంలో సంక్రాంతి పండుగ రాగానే ఇంటి ముందుకు గంగిరెద్దులు వచ్చినట్టు ఎలక్షన్స్ దగ్గరికి రాగానే లీడర్లు కూడా ఎన్నడు లేని ఇండ్ల కత్తారు, పంచి చెడు గిట్లా మాట్లాడతారు, ఏందో అంతా గమ్మత్తు చేస్తారు. మరి ఈ మాటలన్నీ నేననలేదులా, ఓ సార్ అన్నాడు. గట్లనే పబ్లిక్ కూడా అనుకుంటారు. అయితే గిట్లా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట చాలా ఉన్నాయి గాని ముందుగా గా సార్ ఏం మాట్లాడుతుండో ఇన్పోండ్రి. ఇక్కడ మన రాజకీయాల్లో మనకు మస్తు నచ్చింది ఏంటంటే, ఏడాది మొత్తంలో సంక్రాంతి పండుగ రాగానే ఇంటి ముందు గంగిరెద్దులు వచ్చినట్టు, ఎలక్షన్లు దగ్గర రాగానే లీడర్లు కూడా ఎన్నలేని ఇళ్ళకి వస్తారు, ఇక మంచి చెడు కూడా మాట్లాడతారు, ఎన్నో అంత మరి గమ్మత్తు చేస్తారు. మరి ఈ మాటలన్నీ మరి మేమనలేదులో ఈ సారే అన్నాడు. గడిచిరోలు దాటంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒకటే ఒక్క మాట నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇవాళ ఎలక్షన్లు రాగానే గంగిరెద్దులో వచ్చినట్టు సంక్రాంతికి ఊపుకుంటా మళ్ళీ వస్తారు. ఇక మళ్ళీ పెద్ద మాటలు. ఒక ఆయన ఇప్పుడు మన మంత్రివర్యులు కేటీఆర్ సార్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ వస్తే కథం సంక్రాంతి పండుగ రాగానే ఇంటి ముందు గంగిరెద్దులు వచ్చినట్టు ఎలక్షన్ దగ్గర రాగానే లీడర్లు కూడా వస్తారట. వాళ్ళు వీళ్ళు ఏమన్నా సారు, మీరు అందరు రాజకీయ నాయకులే కదా, అందరికి అదే పని చేస్తారని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నాడు, మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి, ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రని రేవంత్ రెడ్డి గారు ఉదరగొడతా ఉన్నాడు. నేను అడుగుతున్నా మా బెల్లంపల్లిలో ఉన్న అన్నలను, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను, ఒక్క ఛాన్సా? ఎన్ని ఛాన్సులు ఇచ్చినా మనం కాంగ్రెస్ పార్టీకి? 55 ఏళ్లలో 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాక 55 ఏళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? దేశాన్ని రాష్ట్రాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎట్లా ఉండే కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉండే ఆనాడు 2014 ముందు? ఇది కూడా మంచి ముచ్చట్నే. మరి ఇక 50 ఏళ్ళలో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, 14 ఏళ్ళలో మరి మేమేం చేస్తున్నాం మనకి ఇట్లా మాట్లాడు కదా సారు. మీరు ఏం చేస్తున్నారు మరి తెలంగాణ పబ్లిక్ని అడిగితే చాలు మొత్తం వాళ్ళే చెప్తారని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. నేను చెప్పేది వాస్తవం అయితే సప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఆనాటి పరిస్థితి.
ఎండాకాలం వచ్చిందంటే కౌన్సిలర్లకు భయం, జెడ్పీటీసీకి భయం, సర్పంచ్కు భయం, ఎంపీపీకి భయం, ఎమ్మెల్యేకి కూడా బుగులు. ఊళ్ళకు పోవాలంటే ఎందుకు? నీళ్లకు మామూలు గోస్తుండేనా? నీళ్లకు ఏ ఊరికి పోతే మా ఆడబిడ్డలు బిందెలు అడ్డం పెడతారో, ఏ ఊరికి పోతే కుండలు పెట్టి అడ్డం తిరుగుతారో, ఏ ఊరికి పోతే బోర్లు అడుగుతారో, మోటార్లు అడుగుతారో, మరి ఆ బోర్ వేద్దామంటే కూడా అది పడది సావది, కింద నీళ్లు లేవు. ఇంజక్షన్లు పెట్టి గుంజి పారేసినట్టు ఎక్కడికక్కడ గుంజి పారేసిన దుస్థితి ఇలా ఉన్నదా? హగో గదన్నట్టు మొత్తానికి ముచ్చట. ఇక మరి వాళ్ళేం చేసారు వీళ్ళేం చేసారు అని మాట్లాడుకుంటా చెప్పనట్టు ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చేసిండు మన కేటీఆర్ సారు. ఇక ఆఖరికి ఒకటే ముచ్చట సార్లు, ఇక మీరు ఏమన్నా చేసుకుంటారు, ఏమన్నా లొల్లి పంచాయతీ పెట్టుకుంటారు, కానీ ప్రజలకు మాత్రం జర న్యాయం చేయండి సార్లు అని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఇక ఇప్పుడు మన అదర్స్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఎట్లున్నాయి అంటే, కాదు మన తెలంగాణలో రాజకీయ వార్తలు ఎట్లున్నాయి అంటే ఎట్లున్నాయి, చాలా వేడిగున్నాయి. ఇక ఈ పార్టోళ్లను ఆ పార్టోళ్ళు తిట్టుడు, ఆ పార్టోళ్లను ఈ పార్టోళ్ళు తిట్టుడు, ఇగో గిసొంటివి మనం తెల్లారి లేస్తే చాలా చూస్తున్నాం. అయితే ఇక ఇంట్లో అస్సలు ముచ్చట ఏందంటే, ఈ నడుమ ఎన్నడు లేనిది మన తాన లీడర్లు ఇండ్లకు వస్తారు, మంచి చెడు మాట్లాడతారు. మరి వాళ్ళ గట్లెందుకు చేస్తారు మీకు కూడా ఎరికేలే. అయితే మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే, ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే, రాజకీయ నాయకులు ప్రజల ఇంటి బాట పట్టినట్టే. ఈ ఎన్నికలకి ఇంకా 8 నెలల గడువు ఉంది. అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు అది చేస్తాం ఇది చేస్తామని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు వేస్తున్నాయి. చూసినారుల్లా రాజకీయ నాయకుల కథ ఎట్లుందో. అయితే ప్రతి ఎన్నికలకు ఏదొక్క ప్లాన్లతో ముందుకు పోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి మలిపినాయని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. అయితే ఇక్కడ మన మోడీ సారు ప్రధాని కావడానికి కూడా బీసీఏ కారణమని, బీసీలకి ముఖ్యమైన పదవులు గట్లనే ఎక్కువ సీట్లను ఇంకా ప్రత్యేకమైన పథకాలను ఇస్తున్నట్టు సమాచారం అంట. అయితే ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళింది. గొల్లన్నల కోసం గొర్రెల పథకం, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు, ఇంకా తాటి చెట్లపై నుండి పడితే ఎక్స్క్రేషియా, పద్మశాలీల కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలను తెచ్చింది మన బీఆర్ఎస్. కథ మొత్తం మంచిగానే ఉన్నది కానీ ఒక్క పార్టీ కూడా ఇచ్చిన మాటను చేసి చూపవు. ఈ పార్టీలు ఒక్కరి మీద ఒక్కరు చెప్పుకుంటూ మా కోట్లేస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని ఉత్తమాటలే చెప్తారు కానీ చెప్పింది చెప్పినట్టుగా జరిగి లీడర్లు సత్తా గిట్లా చూపెట్టుకోరు. ఇది నా మాటలు కాదు, పబ్లిక్ అంటుంటే విన్నాం. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట మీరు చాలా జాగ్రత్తగా వినాలే. ఎందుకంటారా, గా ముచ్చట మీ అందరి గురించి కాబట్టి. కాదు మనందరి గురించి. ఇక మన దాంట్లో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్వరు ఏ తీరుగా దీన్ని తింటున్నారో లేదో తెలియదు కానీ నాకు తెలిసి దీన్ని తిననోళ్ళు ఎవ్వరు ఉండరు అనుకుంటా. గంత మంచిగా ఉంటది మరి ఇది. అసలు దాన్ని ఇట్లా చూస్తుంటేనే నోరు ఊరుతుంటది. అబ్బబ్బబ్బబ్బా, దాని గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా చాలా తక్కువనే చెప్పచ్చు. అయ్యో ఏంది గట్ల చూస్తారు, అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట ఏందో చెప్పలేదు కదా. చలో ఇక ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి, చూసినాక ఓ పారి ఆలోచన కూడా చేయుండ్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, ఇగో ఎండాకాలం చల్లగా ఉంటుందని చల్లటి పదార్థాలు తినడు జర తగ్గించుండ్రి, చెద్దు కట్టారు. అగోకి ముచ్చట పారి అనుకుండ్రి. ఇక మన హైదరాబాద్లో కల్తీ దందాలు ఎక్కువైతేనే చెప్పుకోవచ్చు. ఇక మన చిన్న పూలగాలు తినే శాఖరేట్ల పెద్ద ఎత్తున కల్తీ తరిగిన ముచ్చట ఇక మన అందరికి ఎరకైందే కదా. ఇప్పుడు మరి ఆ ముచ్చట అయిపోక మొదలే ఇగో ఈ ముచ్చట ఎరకైంది. ఇక రంగారెడ్డి జిల్లా అమరాగల్లోని శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు నిర్వహించిన దాడులలో ఇగో ఐస్ క్రీమ్ కేంద్రాల నకిలీ ఐస్ క్రీమ్ కుప్పలు 3 సరుకులు బయటకు వచ్చినాయి అన్నట్టు. ఇట్లా కల్తీ రాయలు ప్రాణాలతో చిరగాటమాడు చూసి ఇక అక్కడ ఉన్న పోలీసు అనులే పరేజానండి పోలి ఎట్లాంటి అనుమతి లేకుండా ఇట్లా తిన్న ఐస్ క్రీములలో కల్తీ తయారు చేస్తున్నారు. ఇక ప్రముఖ బ్రాండ్ల పేరు పెట్టి అమ్ముతున్నారట. ఇక కనీసం భద్రత లేకుండా బోర్ నీళ్లతో ప్రాణాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తయారు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక అట్లా కాకుండా వల్ల మంచిగా చూడంగానే తినాలనిపించేటట్టు ఇక స్టిక్కర్లు కూడా మంచిగా అతికిస్తున్నారట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసు అన్నలు 2 అరెస్ట్ చేసి కల్తీ ఐస్ క్రీమ్లో స్వాధీనం చేసారు. ఇట్లా తినే పదార్థాల కల్తీ కలుపుకుంటే
చెప్పుకుంటూ పోతే ఇక మరి మన లాంటి సామాన్యమైన ప్రజలు ఎట్లా బతుకుతారో ఏందో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొటుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాల్ని హల్చల్ చేసే ముచ్చట్లు 1-2 ఉన్నాయి. గవెందో అరుచుకుందాం పాండ్రి. ఈ వీడియో చూడరు పారే. అరేవా అగో ఈ చిన్న బండి మీద ఎంతమంది కూర్చున్నారు? 1 2 3 వారేవా 7 కూర్చున్నారు కదా. అరే నీ అక్కకి ఇది ఏం బండి ఏం కథ? అగో అన్ననే చెప్తారు పరే నోడ్రి. मतलब ये मैं 7 सीटर बना दूं, धूप से चलती है गाड़ी, सोलर से है और काफी दूर तक ये जा सकती है. कितनी दूर जा सकती है? ये 200 किलोमीटर से ज्यादा जा सकती है और जब तक धूप रहेगी चलती रहेगी, कोई दिक्कत नहीं है. लागत कितनी है? इसकी लागत जो है 8 से 10 हजार रूपए के करीब आई है और सब कबाड़े से लेके बनाया गया इसको और काफी दूर तक ये जा सकती है. ये सोलर है और इस पे देख सकते हैं आप कितने लोग. అరేవా చూసినారు ఎంత గమ్మత్తుకున్నది ఈ బండి. అగో మనం ఈ గ్యాస్ తో నడిపే బండి చూసినాం, పెట్రోల్ తో నడిపే బండి చూసినాం, డీజిల్ తో నడిపే బండి చూసినాం. కానీ అగో ఇది చూడుర్రి. అగో ఇప్పుడు అన్న తలకాయ మీద ఉన్నది కదా, అగో అది సోలార్ ప్లేట్ అన్నట్టు. అయ్యగా ఎండ మొత్తంగా సోలార్ ప్లేట్ మీద పడంగానే అగో గది అట్లా ఛార్జింగ్ అయ్యి బండి మొత్తం ముందరికి పోతుంది అన్నట్టు. అరేవా ఏమన్నా ఉన్నదా ఈ బండి? అరేవా ఇగో ఈ బండి మొత్తం తయారు చేయడానికి 8 నుంచి 10,000 ఖర్చు అయిందట. అగో ఈ అన్న చేసిన ఉపాయం చాలా మంచిగా ఉన్నదని చెప్పేసి చాలా మంది అన్నను మస్తు మెచ్చుకుంటారు. అట్లనే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది. అక్కకి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని ఆ సీటు మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి జర పరిచయం కాకుర్రి. ఒక పరి గట్లనే మళ్ళీ చూడర్రి. ఒక పారి నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి. అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను. హరి నన్ను ఎట్లా కట్టేసిపోతాడో ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ ఆ కోపం అంతా సీటు మీద చూపెడతాను. అరే వా సింపుడు చెప్తాను. జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పోక ఈ వీడియో. ఎట్లున్నాయుల్లా అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. రేపటి వార్తలల్లో ఇంకిన్ని మూట కట్టుకొని పట్టుకొత్తది కల్పన. గంత వరకు నమస్తే.